సార్ మీ యొక్క క్రియాయోగ గురు పరంపర ఏంటి? ఆ గురు పరంపర ఎక్కడి నుంచి వచ్చారు? మీరు శంకరానంద గారి దగ్గర దీక్ష తీసుకున్నానన్నారు ఋషి గారు. అలాగే శంకరానంద గారికి, మహావతార్ బాబాజీ గారికి ఆ పరంపర ఎక్కడి నుంచి ఎలా ఉంది? ఈయన మా గురుదేవులు స్వామి శ్రీ శంకరానందగిరి గారు, ఈయన ప్రభుజీ గారు, ఈయన హరిహరానంద గారు, వీళ్ళిద్దరూ ఈయనకి దీక్షా గురువులు. ఓకే, ప్రభుజీ గారు డైరెక్ట్ డిసేపుల్ ఆఫ్ స్వామి శ్రీ యుక్తేశ్వరగిరి. ఈయన స్వామి యుక్తేశ్వరగిరి గారికి ఆఖరి మినిట్ దాకా సేవ చేశాడు. ఈయన పేరు నారాయణగిరి. ఆయన చేసిన సేవకి ఆయన ప్రభుజీ అని బిరుదు ఇచ్చారు ఆయన. సో ఈయన చెప్పారు, పరమహంస యోగానందలాగా మీరు కూడా ప్రతి చోటకి వెళ్ళి క్రియ దీక్షలు ఇవ్వండి, క్రియ చెప్పండి అంటే, స్వామి నేను మీకే సేవ చేసుకుంటాను తప్ప నేను బయటికి వెళ్ళను అని గురుదేవులు సేవ చేసుకుంటూ దీక్ష చేసుకున్నాను. ఈయన మా గురుదేవులకి డైరెక్ట్ గురువు గారు. అలాగే హరిహరానంద గారు కూడా డైరెక్ట్ గురువు గారు. మిగిలిన గురు పరంపర తమకు తెలిసిందే. పరమహంస యోగానంద గారు, లహరి మహాశయ గారు, యుక్తేశ్వరగిరి గారు, బాబాజీ మహారాజ్ గారు. సో పరంపర ప్రకారం చూసుకుంటే బాబాజీ మహారాజ్, లహరి మహాశయ్, యుక్తేశ్వరగిరి, పరమహంస యోగానంద, ఇటు వస్తే ప్రభుజీ, ఇటు వస్తే హరిహరానంద, ఇటు వస్తే స్వామి శంకరానందకి. ఓకే, ఈ పరంపర నుంచి నేను సాధన నేర్చుకున్నాను, ఈ పరంపరను ఫాలో అవుతున్నాను.